ఫిక్స్డ్ డిపాజిట్ FD ఇది చాలా సేఫ్, గ్యారంటీడ్ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, DICGC లిమిట్ తో 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది అని ఎంతో మంది ఇన్వెస్ట్మెంట్ పెడతారు. కానీ 2026 నుండి FD గురించి కొత్త రూల్స్ వచ్చాయి. మీరు ఎంతవరకు FD పెట్టినట్లయితే ఆటోమేటిక్ రిపోర్టింగ్ అవ్వచ్చు, దానికి ఉన్న లిమిట్ ఎంత, ఒకవేళ మీరు ఆ లిమిట్ ని దాటారనుకోండి, అలాంటప్పుడు ప్రతి FD గురించి మీరు పెట్టిన డబ్బు గురించి మీ దగ్గర ప్రూఫ్లు ఉండాలి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా నేనైతే డిస్కస్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్ రిపోర్టింగ్ గురించి కొత్త FD లిమిట్ ఏంటి, ఎంతవరకు TDS డిడక్ట్ అవుతుంది, మనం స్మార్ట్ గా ప్లాన్ చేసుకుంటే FD ఇంట్రెస్ట్ పైన TDS కట్ అవ్వకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి, FD ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా అర్థం చేసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవడానికి వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే బాస్ వాలా తెలుగు ప్రైమ్ మెంబర్షిప్ స్టార్ట్ చేశాము. మన ఛానల్ విజిట్ చేయండి. కింద జాయిన్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఎక్స్క్లూజివ్ వీడియో కాంటెంట్ ని మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎంతో మంది వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నట్లయితే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో ఎందుకు పెడతావు, 3 to 4% కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ రాదు, ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టు, అట్లీస్ట్ ఒక 6 to 7% వరకు టార్గెట్ చేయొచ్చు అని డబ్బు అక్కడ పెట్టేస్తారు. ఇంతకు ముందు మీరు కోట్ల రూపాయల వరకు FD పెట్టినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని ఏ క్వశ్చన్ కూడా అడిగేది కాదు. కానీ 2026 నుండి కొత్త రూల్స్ వచ్చాయి. FD లిమిట్ గురించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ లిమిట్ దాటినట్లయితే ఈ డబ్బుకు మీకు సంబంధం ఏంటి, ఎలా సంపాదించారు, ఎలా మీ చేతికి వచ్చింది, ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, దీని గురించి మీరెందుకు రిపోర్ట్ చేయలేదు. ఇంతవరకు మనం మాట్లాడినది బ్యాంక్ రిపోర్ట్ చేస్తుందని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని అడుగుతుంది, మీరు వాలంటరీగా ఎందుకు రిపోర్ట్ చేయలేదు, అలా రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉందా, ITR ఉంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, సో రిపోర్ట్ ఎందుకు చేయలేదని క్వశ్చన్ అడుగుతుంది. ఈ ప్రశ్నలకు మీ దగ్గర సరైన సమాధానం లేకపోతే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ అని ట్రీట్ చేస్తారు. ఎంతైతే మీరు డబ్బుకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఫెయిల్ అయిపోయారో 84% వరకు పెనాల్టీ వేయొచ్చు, సమ్ టైమ్స్ 100% వరకు పెనాల్టీ వేయడానికి అవకాశం ఉంటుంది. అందుకేనండి FDలు చాలా సేఫే, కరెక్ట్, కానీ ఈ మిస్టేక్స్ మీరు చేసినట్లయితే మీకే ప్రమాదం. ఆ మిస్టేక్స్ ఏంటి, దాని గురించి క్లియర్ గా తెలుసుకుంటూ వెళ్దాం. మొదటిది, మీరు ఒక ఫినాన్షియల్ ఇయర్ లో ఎంత డబ్బుని FD చేసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మీకు నోటీస్ రాదు, దాని గురించి తెలుసుకుందాం. ఆ లిమిట్ ఒక ఫినాన్షియల్ ఇయర్ కి 10 లక్షల రూపాయలండి. మీ బ్యాంక్ అకౌంట్ లో 10 లక్షల రూపాయల కన్నా తక్కువ మీరు FD చేసినట్లయితే మీ బ్యాంకు ఆటోమేటిక్ గా రిపోర్ట్ చేయదు. 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ మీరు FD పెడుతున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి తెలిసిపోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి తెలిస్తే ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఏం లేదండి, మీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉంటే ప్రాబ్లం ఉండదు. సరే, ఇది ఫ్రెష్ FDs కి మాత్రమే వర్తిస్తుంది. నేను ఆల్రెడీ FD చేసేసాను, ఆ అమౌంట్ ని ఇప్పుడు విత్డ్రా చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఒక 50 లక్షలో 70 లక్షలో ఉంది FDలో, ప్రాబ్లమా, ప్రాబ్లం లేదు. ఇప్పుడు FD ఆల్రెడీ ఒక 20 lakhs కి పెట్టేశాను, దాన్ని రిన్యూ చేయాలని ప్లాన్ చేస్తున్నాను, ప్రాబ్లమా, నో ప్రాబ్లం. కొత్త FD 10 లక్షల రూపాయలు చేస్తున్నాను, అలాంటప్పుడు అది రిపోర్ట్ అవుతుంది, మీ దగ్గర సోర్స్ ఉంటే మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. FD కొత్త రూల్స్ గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వేరే బ్యాంకుల్లో మీరు FD పెట్టారు అనుకోండి, ఓవరాల్ ఒక 30 లక్షలు 40 లక్షలు అయినట్లయితే అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు, ఈ ఆటోమేటిక్ రిపోర్టింగ్ అనేది జరగదు. ఎవరీ బ్యాంక్ అకౌంట్ లో 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఉండకూడదు, బ్యాంక్ స్పెసిఫిక్. ఫర్ ఎగ్జాంపుల్, మీది 10 బ్యాంకులో అకౌంట్ ఉన్నాయి, ఒకే కంపెనీ బ్యాంకులో వేరే చోట 10 అకౌంట్ ఉండడం కాదు, వేరే బ్యాంకుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ SBI, HDFC, ICICI, యాక్సిస్, ఇలా 10 బ్యాంకుల్లో మీది అకౌంట్ ఉంది. 10 బ్యాంకులోనూ కూడా ఒక్కొక్క అకౌంట్ లో 9 లక్షల రూపాయలు FD పెట్టారు. సో 10 బ్యాంక్ అకౌంట్స్ ఇంటూ 9 lakhs, 90 లక్షల రూపాయల FD పెట్టాను. ఆటోమేటిక్ రిపోర్టింగ్ అవుతుందా, అవ్వదు. సో దిస్ ఇస్ బ్యాంక్ స్పెసిఫిక్ అండి. అన్ని బ్యాంకులు కలిసి 10 lakhs కన్నా ఎక్కువ అయితే డైరెక్ట్ రిపోర్టింగ్ అవుతుందా, డైరెక్ట్ రిపోర్టింగ్ అవ్వదు. సరే, ఈ SFT రిపోర్టింగ్, డైరెక్ట్ రిపోర్టింగ్ అన్నారు కదా, అదేంటి, దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయండి. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వచ్చింది, సెక్షన్ 285BA ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. దాంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ఉంది, 114E అనే ఒక రూల్ ఉంది. ఈ రూల్ కి పరంగా బ్యాంకు SFT, స్టేట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్, ఈ రిపోర్ట్ ని ఆటోమేటిక్ గా ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ కి అప్డేట్ చేయాలి. ఎప్పుడు, హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ మీ అకౌంట్ లో జరిగినప్పుడు. ఆ హై వాల్యూ ట్రాన్సాక్షన్ ను FD లిమిట్ కి 10 లక్షల రూపాయలు పెట్టారు. సో ఇలా రిపోర్ట్ చేస్తే ఏమవుతుంది,
అలా రిపోర్ట్ చేసిన తర్వాత బ్యాంకు రిపోర్ట్ చేస్తుంది కదా, రిపోర్ట్ చేసిన వెంటనే మీ అకౌంట్కి సంబంధించి ఏఐఎస్, టిఐఎస్ అని రెండు ఉంటాయి. ఏఐఎస్ అంటే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్, టిఐఎస్ అంటే ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ అని. దీంట్లో ఈ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అయ్యిందనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూస్తుంది, ఓకే ఈ హై వాల్యూ ట్రాన్సాక్షన్ జరిగింది. నాకు ఐటీఆర్ ఫైల్ చేశాడా ఈ వ్యక్తి? లేదు. ఎందుకు ఫైల్ చేయలేదు అని మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. నేను ఒక ప్రాపర్టీని అమ్మేశాను, నాకు ఒక 50 lakh రూపీస్ వచ్చిందనుకోండి, ఆ 50 lakh రూపీస్ని నేను ఎఫ్డి పెడతా. అప్పుడు బ్యాంక్ చూస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూస్తుంది, ఈ 50 lakh రూపీస్ వచ్చినట్టు ఐటీఆర్ ఎందుకు ఫైల్ చేయలేదు? ఐటీఆర్లో చెప్పాలి కదా, క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది, ప్రాపర్టీ అమ్మేశాను, ఇలా ట్రాన్సాక్షన్ జరిగింది, డిక్లేర్ చేయాలి కదా. ఆ డిక్లరేషన్ గురించి ఈ ఏఐఎస్, టిఐఎస్, ఎస్ఎఫ్టి రిపోర్టింగు దీంట్లో తెలుస్తుంది. అంతేకాదండి, మీరు ఎఫ్డి పెట్టారు కదా, దానికి ఇంట్రెస్ట్ వచ్చినట్లయితే ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా అదర్ సోర్సెస్ నుండి నాకు వచ్చింది అనేసి ఎఫ్డి ఇంట్రెస్ట్ గురించి కూడా మీరు ఐటీఆర్ లో డిక్లేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకతను ప్రాపర్టీ అమ్మేశాడు, 5 కోట్ల రూపాయల డబ్బు వచ్చింది, రిపోర్ట్ చేయలేదు, దాన్ని ఎఫ్డి పెట్టేశాడు, బ్యాంక్ రిపోర్ట్ చేసింది. సో ఇప్పుడు సోర్స్ ని అడిగినప్పుడు ఈయన దగ్గర ప్రాపర్ సమాధానం లేకపోతే 84% పెనాల్టీ పడవచ్చు. 5 కోట్లకు 84% అంటే 4,20,00,000 రూపాయలు పెనాల్టీగా పోతుంది. అందుకే ఈ మిస్టేక్ చేయకండి. దీన్ని విన్నప్పుడు మనకు అనిపించేది ఏంటో తెలుసా? ఇన్వెస్ట్మెంట్ చేయడం మాత్రమే కాదు, ఆ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా, స్మార్ట్గా, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో అవ్వకూడదు. రీసెంట్గా మనం గమనించినట్లయితే గోల్డ్ ప్రైస్, స్టాక్ మార్కెట్ చాలా వొలటైల్గా ఉంది. ఇలాంటప్పుడే ఎంతో మంది వెతికింది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటి, స్టేబుల్ రిటర్న్స్ ఇవ్వగలిగే ఆప్షన్లు ఏంటి, ఎఫ్డీలు హై ఇంట్రెస్ట్ ని ఎర్న్ చేసి ఇవ్వగలదా, దీని గురించి జనాలు వెతుకుతున్నారు. అందుకేనండి నా మొబైల్ స్క్రీన్ ని ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. క్రెడిట్ పే యాప్లో ఎఫ్డి ఆప్షన్ ఉంది, సీ ఆల్ ఎఫ్డి రేట్స్. ముందుగా మనం 3 yearsకి ఎఫ్డి రేట్ ఎంత ఉంది దాని గురించి తెలుసుకుందాం. చూడండి, 6.75% పర్ యానం ఫర్ 3 year ఎఫ్డి. క్లిక్ చేయండి. 50,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే 61,120 రూపీస్ మీకు మెచ్యూరిటీ వాల్యూ. 6.75% పర్ యానం. ఇక్కడ నెట్ గెయిన్స్ 22.24% ఉంది, అంటే 6.75% పర్ ఇయర్ కదా. దాన్ని 3 yearsకి లెక్కించినట్లయితే ఎఫెక్టివ్గా 22.24% మీరు రిటర్న్స్ టార్గెట్ చేయొచ్చు. అదే 25,000 రూపాయలు అనుకోండి, చూడండి 30,560 రూపీస్ అవుతుంది మెచ్యూరిటీ వాల్యూ. ఓ 1,00,000 రూపాయలు పెడితే 1,22,239 రూపాయలు మెచ్యూరిటీ వాల్యూ మీకు దొరుకుతుంది. దీంట్లోనే ఎక్కువ రిటర్న్స్ మీరు పొందాలి అనుకున్నట్లయితే సీనియర్ సిటిజన్ అని ఉంది కదా, క్లిక్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి. 1,00,000 రూపాయలు పెడితే 1,24,000 రూపాయలు మెచ్యూరిటీ అమౌంట్ మీకు 7.25% ఉంది రిటర్న్స్ పర్ యానం. అదే 25,000 అనుకోండి, 31,014 రూపీస్ మీకు మెచ్యూరిటీ వాల్యూ. నెట్ గెయిన్స్ చూడండి, 3 సంవత్సరాల్లో 24% వరకు మీరు టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఓ సంవత్సరానికి మనం ఎఫ్డి పెట్టినట్లయితే ఎంత ఇంట్రెస్ట్ రేట్ దొరుకుతుంది దాన్ని ఇప్పుడు చెక్ చేద్దాం. 1 సంవత్సరానికి 7.5% వరకు రిటర్న్స్ ఈ ఎఫ్డి ఇస్తుంది. ఇది యూనిటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అందిస్తున్న ఎఫ్డీలండి. దీన్ని క్రెడిట్ పే యాప్ ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇది ఆర్బీఐ రెగ్యులేటెడ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు. సో క్లిక్ చేయండి. చూడండి, మీరు 50,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మెచ్యూరిటీ వాల్యూ ఎంత? 53,857. ఎఫ్డి రేట్ ఎంత? 7.5% పర్ యానం. అంటే నెట్ గెయిన్స్ ని మీరు లెక్కించి టోటల్ రిటర్న్స్ అని చూసుకున్నట్లయితే ఎఫెక్టివ్గా 7.7% వరకు మీరు టార్గెట్ చేయొచ్చు. అదే 10,000 రూపాయలు పెడితే 10,771 మెచ్యూరిటీ అమౌంట్ అండి. 25,000 రూపాయలు పెడితే 26,928 మీకు 12 నెలలో దొరికేస్తుంది. అదే ఓ 1,00,000 రూపాయలు మీరు పెట్టారనుకోండి, 1,07,714 రూపాయలు అవుతుంది. సో దీంట్లో మీరు ఇంకా ఎక్కువ రిటర్న్స్ పొందాలి అనుకున్నట్లయితే ఇక్కడ సీనియర్ సిటిజన్ ఉంది కదా, సెలెక్ట్ చేయండి. చూడండి, 8% పర్ యానం మీరు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1,00,000 రూపాయలు పెడితే 1,08,243 రూపాయలు. అదే 25,000 అనుకోండి, 27,061 రూపీస్ మీకు దొరుకుతుంది. 10,000 పెడితే 10,825 రూపీస్ అట్ 8% మీకు దొరుకుతుంది. దీంట్లో హైలైట్ ఏంటంటే 1% క్యాష్ బ్యాక్ మీరు క్రెడిట్ పే కాయిన్స్ రూపంలో పొందొచ్చండి. 50,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే 500 క్రెడిట్ పే క్యాష్ బ్యాక్ పాయింట్స్, 1 lakh పెడితే 1000 క్రెడిట్ పే క్యాష్ బ్యాక్ పాయింట్స్ మీకు దొరుకుతుంది. కంపేర్ చేసి చూసుకున్నట్లయితే 1 year ఎఫ్డికి 7.5% వరకు మీరు ఈ టైంలో అయితే డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్ వేరే బ్యాంకుల్లో పొందడానికి అవకాశం లేదు. అదే సీనియర్ సిటిజన్స్ అయితే 8% వరకు పొందొచ్చు. సో ఈ షార్ట్ టర్మ్ పైన ఇంట్రెస్ట్ గెయిన్స్ గ్యారంటీడ్గా దొరుకుతాయి.
దాంతోపాటు 1% క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీని మీరు మీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కన్సిడర్ చేయొచ్చు. అందుకేనండి క్రెడిట్ పే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దీని ద్వారా యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD షార్ట్ టర్మ్ కి 8% వరకు ఇంట్రెస్ట్ పొందొచ్చు కదా. ఆ FDలను మీరు ఓపెన్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి. మీకు సూట్ అవుతే మాత్రమే కంటిన్యూ అవ్వండి. ఇంట్లో కూర్చునే 5 నిమిషాల్లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మీరు ఎంతైతే డబ్బు సంపాదిస్తారో దానికి ట్యాక్స్ కడుతున్నాను కదా సరిపోతుందిలే అనుకుంటారో అది రాంగ్ అండి. అలా అవ్వదు. మీ ప్రిన్సిపల్ ఏదైతే డబ్బు ఉందో ఆ డబ్బుకి సోర్స్ క్లియర్గా మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెప్పాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ బ్లాక్ మనీ మన సిస్టంలో సర్క్యులేషన్లో ఉండకూడదు అనేసి చాలా స్ట్రిక్ట్ రూల్స్ని తీసుకువస్తుంది. ఎంతో మంది కమెంట్ పెడతారు పొలిటీషియన్స్కి ఇలాంటి రూల్స్ లేవా అని. ఖచ్చితంగా అంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా ఇలాంటి పెనాల్టీలు, పనిష్మెంటు ఇవన్నీ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక 2 crore రూపీస్ డిపాజిట్ చేశారు, దానికి సోర్స్ లేదనుకోండి, దానిపైన FD ఇంట్రెస్ట్ వస్తుంది, సేఫ్గా కూడా ఉంటుంది. ఆ డబ్బు ఏదైతే సోర్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఉంటుందో అది సిస్టంలోకి తీసుకొచ్చినట్టు అవుతుంది. అలా అవ్వకూడదు. గవర్నమెంట్కి ప్రాపర్ ట్రాన్సాక్షన్ అయిన క్లియర్ డాక్యుమెంటేషన్, క్లియర్ సోర్స్ ఉన్న డబ్బు మాత్రమే బ్యాంకింగ్ సిస్టంలో ఉండాలి అని ప్లాన్ చేస్తూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ TDS లిమిట్స్ అండి. నా డబ్బు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, FD పెట్టాను, దానిపైన ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. నేను విత్డ్రా చేసుకునేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ని కట్ చేసుకుని ఇస్తారా, TDS ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్, ఇలా ఏదైనా డిడక్ట్ చేసుకుంటారా అనే డౌట్ ఉంటుంది. దానికి ఒక రూల్ ఉందండి. ఇప్పుడు మీరు సీనియర్ సిటిజన్ అనుకోండి, ఓ 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ మీకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ జనరేట్ అయింది అనుకోండి, అలాంటప్పుడు మాత్రమే TDS డిడక్ట్ అవుతుంది. 1,00,000 రూపాయల కన్నా తక్కువ ఇంట్రెస్ట్ ఇన్కమ్ జనరేట్ అయింది అనుకోండి, FD పెట్టారు, బ్యాంకులో డబ్బు పెట్టారు, వీటన్నిటి ద్వారా 1,00,000 రూపాయల కన్నా తక్కువ ఇంట్రెస్ట్ జనరేట్ అయితే ఆ అర్నింగ్స్ కి మీరు ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చండి. దీనికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయండి. మీ దగ్గర పాన్ కార్డ్ లేదనుకోండి, అలాంటప్పుడు 20% TDS డిడక్ట్ అవుతుంది. పాన్ కార్డ్ ఉన్నట్లయితే 10% TDS డిడక్ట్ అవుతుంది. ఇది సీనియర్ సిటిజన్స్ గురించి. అదే జనరల్ సిటిజన్స్ అయితే 50,000 రూపాయల కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇన్కమ్ జనరేట్ అయిందంటే TDS డిడక్ట్ అవుతుంది. ఇప్పుడు TDS అవాయిడ్ చేయాలంటే ఉన్న మార్గం ఏంటి చూడండి. ఫామ్ 15H మరియు ఫామ్ 15G అని ఉంది. 15G నార్మల్ సిటిజన్స్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్సబుల్ లిమిట్ కన్నా తక్కువ ఉన్నట్లయితే, అంటే నేను ట్యాక్స్ చెల్లించవలసిన డబ్బు జీరో ట్యాక్స్ నా ఇన్కమ్ పైన, నా ఇన్కమ్ అంత తక్కువ ఉంది, అలాంటప్పుడు మీరు ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందొచ్చండి. అదే సీనియర్ సిటిజన్స్ అనుకోండి, వాళ్ళ ట్యాక్సబుల్ ఇన్కమ్ 0, వాళ్ళకి ట్యాక్స్ కట్టాల్సినంత ఇన్కమ్ లేదు అనుకోండి, అలాంటప్పుడు ఈ 1,00,000 రూపాయల ఏదైతే ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ ఉందో దాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక యాడ్ ఆన్ బెనిఫిట్ హైలైట్ అని ఏం చెప్పొచ్చు అంటే, ఈ 1 lakh లిమిట్ ఉంది కదా, ఇది పర్ బ్యాంక్ లిమిట్ అండి, టోటల్ అమౌంట్కి కాదు. నా దగ్గర 10 బ్యాంక్ అకౌంట్లు ఉంది, నేను అన్ని చోట 9 lakhs పెట్టేశాను, 90 లక్షల రూపాయల వరకు FD ఉంది నాకు. దానిపైన మీరు సంపాదించే ఫర్ ఎగ్జాంపుల్ 6 lakhs 7 lakhs ఇంట్రెస్ట్ ఉంటే దానిపైన మీకు ఈ ఎగ్జంప్షన్ దొరుకుతుంది. ఎందుకంటే ప్రతి బ్యాంకులో మీకు ఎక్కువ, అంటే 1 lakh కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ రాలేదు. సో పర్ బ్యాంక్ ఈ లిమిట్ 1 lakh రూపీస్ అన్నది. జనరల్ సిటిజన్స్కి 50,000 ఉంది కదా, దానికి కూడా పర్ బ్యాంక్ లిమిట్ ఉంది. అన్ని బ్యాంకులో ఉండే అకౌంటు, FDలు అన్నీ కలిపి టోటల్గా లెక్కించరు. ఇది వన్ ఆఫ్ ద హైలైట్ అండి. అందుకేనండి మీరు స్మార్ట్గా ఎలా FD పెట్టొచ్చు అంటే, మేబీ మీ దగ్గర 15 లక్షల కన్నా ఎక్కువ అమౌంట్ ఉంది, FD పెట్టాలనుకోండి. ఓ బ్యాంకులో 9 lakhs, ఇంకో బ్యాంకులో 8 lakhs పెట్టొచ్చండి, 17 lakhs అయిపోయింది. సో ఇలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా 9 lakhs పెడతారు కదా FD, 63,000 మీకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. 8 lakhs పెడతారు కదా, అక్కడ 56,000 ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఇవి రెండూ కలిపినట్లయితే 1,19,000 అవుతుంది. అయినా కూడా మీరు ఎగ్జంప్షన్ పొందొచ్చు, ఎందుకంటే పర్ బ్యాంక్ లిమిట్ దాటలేదు. ఒక్క బ్యాంకులో 4 FDలు, అప్పుడు దాన్ని లెక్కిస్తారు, అన్నీ కలిసి వస్తాయి. వేరే వేరే బ్యాంకుల్లో వేరే వేరే FDలు, అవన్నీ యాడ్ ఆన్ చెయ్యరు. దీంతో పాటు మీరు పెట్టే ప్రతి FDకి 5 లక్షల రూపాయల వరకు DICGC ఇన్సూరెన్స్ దొరుకుతుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. దాని అర్థం వేరే వేరే బ్యాంకుల్లో 5 లక్షల రూపాయలుగా మీరు FD పెట్టినట్లయితే ఆ బ్యాంకు దివాలా తీసినా కూడా
5 లక్షల రూపాయల వరకు డిఐసిజిసి ద్వారా మీకు వెనక్కి వస్తుంది అమౌంట్. అంతేకాదండి, మీ దగ్గర 15 lakh రూపీస్ ఉందనుకోండి, మీరు దీన్ని FD లాడరింగ్ చేయొచ్చు ఈ TDS తప్పించుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల రూపాయలు 1 year FD, మిగతా 5 లక్షల రూపాయలు 2 years FD, నెక్స్ట్ 5 లక్షల రూపాయలు ఉంది కదా దాన్ని 3 years FD చేయొచ్చు. అందుకేనండి ప్రతి సంవత్సరం ముగిసిపోయిన తర్వాత మీకు 5 లక్షల రూపాయల మీ అమౌంట్ దొరుకుతుంది. దాన్ని కావాలంటే మళ్ళీ మీరు FD చేయొచ్చు. అందుకేనండి మీరు గనక మీ దగ్గర ఉన్న డబ్బుని FD పెట్టాలి అనుకున్నట్లయితే వేరే వేరే బ్యాంకుల్లో ఈ డైరెక్ట్ రిపోర్టింగ్ SFT లిమిట్ ఏదైతే ఉందో 10 lakh రూపీస్ అన్నది దానికన్నా తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ప్రతి బ్యాంక్ లిమిట్ కి తగ్గట్టుగా వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. సో వేరే వేరే బ్యాంకుల్లో వేరే వేరే FDలు ఉన్నట్లయితే ఆటోమేటిక్ రిపోర్టింగ్ జరగదు. ఇలా మీరు FD లాడరింగ్, వేరే వేరే స్ప్లిట్ FD స్ట్రాటజీని మీరు వాడుకున్నట్లయితే లిక్విడిటీ కూడా ఎన్షూర్ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడు కావాలంటే మీరు విత్డ్రా చేసుకోవచ్చు పెనాల్టీ కట్టేసి, అలానే రిస్క్ తక్కువ ఉంటుంది, TDS కట్ అవ్వదు, ఆటోమేటిక్ రిపోర్టింగ్ కూడా అవ్వదు. ఎలాగైనా సరే మీరు ప్రభుత్వానికి మోసం చేయాలి అనే ఉద్దేశంతో పెట్టట్లేదు కదా. అలా అయితే మీకు వచ్చిన ఇన్కమ్ గురించి ITR ప్రతి సంవత్సరం ఫైల్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. నాది ఎక్కువ ట్యాక్స్ కట్టేంత ఇన్కమ్ లేదనుకోండి, అలాంటప్పుడు నిల్ రిపోర్ట్ అని ఫైల్ చేయొచ్చు. నాకు వస్తున్నది చాలా తక్కువ, నేను ట్యాక్స్ కట్టట్లేదు అని ఒక రిపోర్ట్ ఫైల్ చేయొచ్చు. ఈ ఫ్రీలాన్సర్స్ ఉంటారు కదా వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అంటే ప్రభుత్వానికి డిక్లేర్ చేసిన ఒక అఫీషియల్ డాక్యుమెంట్లో నా ఇన్కమ్ ఇంత అని డిక్లేర్ చేసి ఉంటారు కదా, అది మీరు ప్రొవైడ్ చేసినట్లయితే ఇన్కమ్ ప్రూఫ్ అని లోన్స్ గురించి వేరే వేరే ఫినాన్షియల్ ప్రోడక్ట్ గురించి అది చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీరు వాడుకుంటారు, దీని యొక్క లాభాన్ని మీరు పొందుతారు. FD ఇన్వెస్ట్మెంట్లో ఉండే ఆ మిస్టేక్లు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులు మీరు ఎప్పటికీ చేయరని నేనైతే ఆశిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.